హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్మోహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి December 9 మండే. అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న అప్పుడప్పుడన్నా చేయండి అన్న, ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుంది అనేసి, అందుకే వీడియో చేస్తున్నాను. జై శ్రీరామ్. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు వీడియోస్, చేయండి కానీ ఉన్నట్టు చెప్తే బెటర్. ఒకడేమో బొట్టు పెట్టుకొని వచ్చి దీంట్లో వచ్చే పైసలు ఏ పని చేసినా రావంటాడు, ఇంకొకడు వస్తాడు లక్షాధికారి అంటాడు. ఇష్టం వచ్చేట్టు ఇష్టం బుద్ధి పుట్టినట్టు చెప్తున్నారు. పాపం దానివల్ల ఏమవుతుందంటే తెలిసి తెలియక ఏదో నమ్మి వెహికల్ తీసుకొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఎందుకని అట్లా చెప్తారు? ఉన్నది చెప్తే అయిపోతుంది కదా. దేంట్లో చేసిన పైసలు దాంట్లో రావంటే దేంట్లో ఖర్చు ఉండేది దాంట్లో ఉంటాయి. ఓన్లీ వచ్చేది చూపిస్తే పోయే ఖర్చు చూపియరా? నాకు అర్థం కదా. ఓకే, అయితే నేను పంచర్ కిట్ ఆర్డర్ చేసుకున్నా కదా అమెజాన్లో. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో బెస్ట్ ప్రైస్కి అయితే పంచర్ కిట్ అయితే దొరుకుతుంది. మీకు వీడియో కింద కూడా ఇచ్చాను, ఒకసారి చూసి ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసేసుకోండి. ఎందుకంటే పంచర్ కిట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనది. ఎవరైనా చాలామంది అడుగుతున్నాను, వాళ్ళకు చెప్పినా, ప్లస్ ఎవరికైనా అవసరం ఉంటే యూజ్ అవుతుంది. ఈ వీడియో కింద లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి మీకు ఓకే అనుకుంటే ఆర్డర్ చేసేసుకోండి. టైం అయితే 3:45 అయింది. రీడింగ్ కూడా జీరో చేసుకున్నా. చలో వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ బుకింగ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన, ఊబర్గా వచ్చింది. కూకట్పల్లి KPHP నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చిన. 41 కిలోమీటర్స్ 40.98 అంటే 41 కిలోమీటర్స్కి 640 రూపీస్ ఇచ్చిండు. 98 రూపీస్ క్యాస్కులేటర్, 50 రూపీస్ టోల్ యాడ్ అయింది. కమిషన్ ఘోరంగా దొబ్బుతాం, 300 కమిషన్ తీసుకున్నాడు. ఊబర్గా అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడైతే పికప్కి అయితే వెళ్ళిపోదాం. గోయింగ్ టు పికప్. ఊబర్ గో వచ్చింది. ఊబర్ గో పికప్ పాయింట్కి వచ్చిన. వెహికల్స్ అయితే ఉన్నాయి బాగానే, ముందు కూడా ఇంకా పోతున్నాయి. ఇప్పుడు చెట్టి మనం ఎన్ని గంటలు తీసుకున్నాం? ఎంట్రీ టైం వచ్చి 6:13. చూద్దాం మనం ఎన్ని గంటలకు వెళ్తామో బయటికి. ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చిన జీడిమెట్ల సుచిత్ర, నియర్ సుచిత్ర. ఇగో 48.6 కిలోమీటర్స్కి 580 ఇచ్చిండు. 1039. 3 బుకింగ్లకే -1000 అయిపోతుంది. ఓకే, ఏమి ఇస్తుండో ఏమో కానీ కమిషన్ అయితే బరాబర్ తీసుకుంటాడు. కమిషన్ విపరీతంగా తీసుకుంటాడు. ఓవరాల్గా ఇప్పుడైతే టైము 7:40 అయింది, 1200 అయింది. ఇది ఇప్పుడు దాకా ఇప్పుడు జీడిమెట్లో ఉన్నాము. ఇప్పుడు చూడాలి, సిఎన్జి పట్టిపోవాలి. చూద్దాం. జీడిమెట్ల డ్రాప్ అయిన తర్వాత కోంపల్లికి వెళ్ళి ఆరంగడ పడింది. శివరాంపల్లి జాగరు 32 కిలోమీటర్స్ 1 hour 3 minutes పట్టింది. టైము 5:35 ఇచ్చిండు. దీని తర్వాత ఒకటి అటు సైడ్ కాటదాని నుంచి గాయత్రి నగర్ పడింది, సరూర్ నగరు. 13 కిలోమీటర్లకి 212 రూపాయలు ఇచ్చిండు. 190 క్యాష్ కలెక్టర్. ఓవరాల్గా అయితే 1900 అయింది. టైం వచ్చి 10:34. ఇప్పుడు ఇంకా బుకింగ్స్ టైం అయిపోయి ఇంకొచ్చింది. ఇంకేమో బుకింగ్ ఏం పడతలేవు. చూద్దాం. ఇప్పుడు వరకైతే ఓకే, జస్ట్ ఓకే, పర్లేదు. ఇప్పుడు ఈ నుంచి ఎంత అవుతుందో చూడాలి. ఇంకా కంటిన్యూగా పడితే బాగుంటుంది. మండే కాబట్టి ఆడికి అయింది, లేకపోతే అంతే. చూద్దాం.
లాస్ట్ బుకింగ్ తర్వాత ఒకటి ర్యాపిడోలో 129 రూపీస్ ఒక బుకింగ్ చేసిన. సార్ స్క్రీన్ మీద చూడండి. ర్యాపిడో నేను రికార్డింగ్ చేసి మొబైల్ యూజ్ చేస్తాను కదా, అందుకే స్క్రీన్ షాట్ చూపిస్తున్నా. 110 రూపీస్ చేసిన. దాని తర్వాత అయితే నాకు 10-11 గంటలకు డ్రాప్ అయిపోతే ఆల్మోస్ట్ దాని తర్వాత ఇంకో డ్రాప్ చేసిన ర్యాపిడోలో 12. దాని తర్వాత అస్సలు బుకింగ్ల వల్ల తినేసి ఖాళీగా కూర్చున్నా. ఇంకా బుకింగ్ పడక 120 రూపీస్ ర్యాపిడోలో బుకింగ్ అయింది. దాని తర్వాత ఊబర్లో అయితే అయింది. 4.53 కిలోమీటర్స్కి 115 రూపాయలు. ఓవరాల్గా అయితే 2085 రూపాయలు అయితే మన ఎర్నింగ్స్ అయింది. 2085 రూపాయలు మన ఎర్నింగ్స్ ఈరోజు. ప్లస్ 169 రూపాయలు, 2200 అయింది. 254 కిలోమీటర్ తిరిగినాను. అంటే సిఎన్జి అప్రాక్సిమేట్లీగా ఒక 1200 సిఎన్జి వేసుకున్నాను. 1200, 1000 రూపాయలు సిఎన్జి. 1000 రూపాయలు సిఎన్జి, 1200. ఇందులో మనకు ఇంకా మెయింటెనెన్స్, కార్ ఖర్చు అంతా ఒక 1000 రూపాయలు తీస్తే ఈరోజు మన ఎర్నింగ్స్ 254 రూపాయలు. ఇదేనమాట మనకు మిగిలిన సంపాదన. బుకింగ్ అయితే మార్నింగ్ నుంచి బాగా పడినాయి. ఇంకా దాని తర్వాత స్లో డౌన్ అయింది, ఒక బుకింగ్ పడింది. దాని తర్వాత ఇంకా బుకింగ్ పడక ఇంటికి వేసి తినేసి కాసేపు రెస్ట్ తీసుకుని అనిపించి వచ్చిన. తర్వాత ఇప్పుడు ఊబర్లో ఒక 115 రూపాయలు బుకింగ్ చేసిన. బుకింగ్లు పడతలేదు, ఇంకా సరేలే అని ఇంటికే వెళ్ళిపోతున్నా. ఓకే, ఇది ఇవాళ మన ఎర్నింగ్స్ వీడియో. ఫైనల్గా అయితే ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు నేను చెప్పినా అని ఇంకోటి చెప్పినా అని మీరు వెహికల్ తీసుకోరు. నేను వద్దని అనేసి కూడా మీరు ఆగరు. వెహికల్ తీసుకోవద్దని చెప్పినా మీరైతే ఆగరు, తీసుకోమని చెప్పినా మీరు తీసుకోరు. అది ఎవరు ఓన్ డిసిషన్ వాళ్ళదనమాట. అయితే కొంతమంది చెప్తుంటారు జరిగేది ఒకటి చేసేది ఒకటి. ఊరికే మీరంతగా మీరు అలా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఒకసారి సిటీకి వచ్చేసి సిఎన్జి బంకుల కాడ ఒక 100 కొద్ది వెహికల్స్ ఆగింటాయి. మూసాపేట అక్కడెక్కడ ఎయిర్పోర్ట్లో. అందుకు ప్రతి ఒక్క డ్రైవర్ దగ్గర పర్సనల్గా వెళ్ళేసి బిజినెస్ ఎట్లుంది ఎర్నింగ్స్ చూపిపోయాను అడగండి ఒకసారి. మీరు కనుక అట్లా వచ్చి పోయి అడిగి చూశారంటే మటుకు వెహికల్ తీసుకోవాలని ఆలోచన వచ్చిన వాళ్ళకు వెహికల్ తీసుకోవాలని ఆలోచన ఇంకా రాదు. పరిస్థితి అట్లుంది, చెప్తే అర్థం కాదు. ఓకే, మీ ఇష్టం, మీ డబ్బులు మీ ఇష్టం, మీ ఓన్ డిసిషన్. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేశారు కాబట్టి ఓకే ఇప్పుడన్నా ప్రజలు చూపిద్దామనేసి అయితే నేను వీడియో అది చేసినాను. ఓకే, ఇదన్నమాట ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.